మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. హల్లెలూయా. ఫలింపని ప్రతి చెట్టు కూడా ఏం చేస్తుందట? నరుకబడి అగ్నిలో వేయబడను. అంటే అల్టిమేట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఒక చెట్టు ఉందంటే దాని నుంచి మనం ఫలాలు ఆశిస్తాం. ఈ అంజురపు చెట్టు బయటికి ఎలా ఉంది? ఆకులతో ఫలాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఒక క్రైస్తవుడు సీజన్ అని అన్సీజన్ అని లేదు. కేవలం ఈ డిసెంబర్లోనే మనము ప్రభుకి ఇష్టమైన వారిగా, మిగతా సందర్భాల్లో ప్రభుకు దూరంగా కాదు, అవుట్ ఆఫ్ సీజన్లో కూడా మనము ప్రతి సీజన్లో కూడా మనం ఏం చేయాలి? ఫలించాలి. యేసుక్రీస్తు వారు సాదృశ్యంగా ఒలీవ మొక్క నుండి మనకు నేర్పిస్తున్న అంజురపు చెట్టు నుండి మనకు నేర్పిస్తుంది ఏంటంటే, బయటికి అది ఎలా ఉందనంటే అది అనేక మందిని మోసగిస్తుంది ఫలాలు ఉన్నట్లు. ఈరోజు మనము కూడా మనం చూసి, లేకపోతే మనము కూడా ఇతరులను చూసి ఈమె చాలా ప్రార్థన పరులని అనుకుంటాం, కానీ ఆమె జీవితంలో ప్రార్థన ఉండదు. అంటే ఏంటి? బయటికి ఫలం ఉన్నట్లుగా కనిపిస్తుంది. చాలామంది వాక్యాన్ని పాటించేవారిగా, వాక్యాన్ని ధ్యానించేవారిగా, వాక్యాన్ని అంటే గౌరవించేవారిగా కనిపిస్తారు చాలామంది. అంటే అంజురపు చెట్టు ఏ విధంగా అయితే ప్రజలను మోసగిస్తుందో, అలాగే చాలామంది క్రైస్తవులు కూడా బయటికి ఎలా మోసగిస్తారట? ప్రార్థన పరుల వలె, వాక్యాన్ని బాగా ధ్యానించడం వలె, లేకపోతే వాక్యాన్ని ధ్యానించడమే కాదు పాటించిన వారి వలె వారు కనిపిస్తారు. కానీ వారు కూడా అంజురపు చెట్టు లాంటి వారే. ఎందుకంటే వారి జీవితాల్లో ఫలాలు లేవు. ఈరోజు మనము ఫలించాలని ప్రభు చూస్తున్నాడు.